మన ఊరు మన వార్తలకి స్వాగతం. నేను సునీల్. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష చేశారు. సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ ఇంజనీర్ జి శేఖర్ పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి లోకేష్. ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ, యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. జూలై 3న ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా లోకేష్ తెలిపారు. ఆలయం వెలుపల చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపైన సూచనలు చేసిన మంత్రి, ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, భక్తులు సంతృప్తి చెందేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 6 కోట్ల వ్యయంతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధి చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పైలట్ల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పైలట్ల కొరత ఉన్న నేపథ్యంలో జార్విస్ అనే సంస్థ రాష్ట్రంలో పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. విమాన క్రూ, ఎయిర్ హోస్టెస్, ఏటీసీలకు భవిష్యత్తులో శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా ఆమె తెలిపారు. విమానయాన రంగాలకు అనుబంధ రంగాల వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దశల వారీగా ఏటా 500 మందికి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కూడా కల్పిస్తారని ఎంపీ తెలిపారు. దేశంలో విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని పురంధేశ్వరి తెలిపారు. విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో, నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తనను అరెస్టు చేశారంటూ వస్తున్న వార్తను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కొంతమంది పనిగట్టుకుని తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఇంట్లోనే ఉన్నానని, అరెస్టుకు సంబంధించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అలాగే రేపు నిర్వహించబోయే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఏదైతే ఈడీలు సోదా చేస్తున్నారో దాని నిమిత్తం నన్ను అరెస్ట్ చేశారని చెప్పి కొన్ని ఛానల్స్ అలచల్ చేస్తున్నాయి. నన్ను ఎవరో అరెస్ట్ చేయలేదు. మేము అన్నిటికీ సహకరిస్తున్నాం. అలాగే నేను తణుకులోనే ఉన్నాను. రేపటి కార్యక్రమం విజయవంతం చేయడానికి మా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అలాగే మా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఒక బీసీనే ఉన్న నన్ను కావాలని బురద జిమ్మే కార్యక్రమం చేసి టీడీఆర్ అన్నారు, సివిల్ సప్లై అన్నారు, వార్జ్ అన్నారు, ఆఖరికి లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో ఎవరికో మీరు సాయం చేస్తే అతన్ని కూడా మా అప్రూవల్గా మార్చుకుని కావాలని మమ్మల్ని బురద చేసి కార్యక్రమం చేస్తున్నారు. న్యాయపరంగా అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ఐఆర్ పై తెలంగాణ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో బీజేపీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ తో పాటు పలువురు నేతలు పాల్గొని ఎస్ఐఆర్ పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్రం చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ విమర్శించారు. దొంగ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించేందుకే ఎస్ఐఆర్ జరుగుతోందని, కానీ బీజేపీపై బురద జల్లే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందని ఆరోపించారు. గతంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియకు బీజేపీ మద్దతిచ్చిందని, కానీ ఇప్పుడు బీజేపీ నిర్వహిస్తే మాత్రం కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతోందంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 25న ప్రారంభం కాబోతున్న ఎస్ఐఆర్ పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించకుండా చూసుకోవాలని సూచించారు.
ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఈ విధమైనటువంటి ఒక వైఖరితో ఉంటే ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి నేపథ్యం 20వ తారీఖు నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఓటు వేయించుకోండి. రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా మందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇక్కడ ఓటు మీరు వేసుకుంటే అక్కడ ఓటు వేయకపోతే అక్కడ మీ ఆస్తులు పోతే అంటున్నారు. ఇది తప్పు. ఓటుకు లబ్ధిదారులకి మీ ఆస్తులకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ఓటర్కి కూడా హైదరాబాద్లో వచ్చే లబ్ధి ఏదైనా ఉంటే హైదరాబాద్ వస్తుంది ఆయనకు. ఎందుకంటే అది లబ్ధి అన్ని కూడా బెనిఫిషరీ అన్ని కూడా ఆధార్ కార్డుతో ముడిపడి ఉంది. ఓటర్ లిస్ట్. అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడికై త్వరలో జరగబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జేసీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికే పార్టీ అధిష్టానం తనను తాడిపత్రికి పంపిందని పేర్కొన్నారు. తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పెద్దవడుగూరు మండలంలో అధికారులను అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి వైసీపీ నాయకులు కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారని ఆరోపించారు. రాజకీయాలంటే ధైర్యంగా నేరుగా చేయాలని, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వెనకాడబోమని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు తాడిపత్రిలో జేసీ కుటుంబం రాజకీయాలు చేయకపోతే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికే జగన్ తనకు తాడిపత్రి ఇన్ఛార్జిగా నియమించారని తెలిపారు. నిన్నంతా కూడా ఒక 200 మంది వచ్చినారు, వచ్చి 100 మంది వస్తారు. ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి నీడ ఉన్నంత వరకు, అండ ఉన్నంత వరకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ప్రతి దానికి కూడా మనం ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ప్రతి దానికి కూడా మనం పోటీ చేస్తాం. ఎవరు కూడా ప్రముఖుడు రాకండి. ఎవరో బదానికి పోయేవారు పెద్దాలన్నకి ఎవరో మాట్లాడినారంట, ఎంపీటీ 6 పెడతా అంట, ఆ సర్పంచ్ 6 పెడతా. సర్పంచ్ అనేది ఇన్స్పెక్టర్ ప్రసక్తే లేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బీడీ కార్మికులు పేద ప్రజల కళ నెరవేరిందన్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. 30 ఏళ్లుగా వివాదంలో ఉన్న ఇంటి పట్టా పంపిణీ వివాదం ఇవాళ్టితో ముగిసిందన్నారు. గత ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయంగా పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. బీడీ కార్మికుల కోసం హుసేనాపురం పంచాయతీ పరిధిలో మంజూరు చేసిన ఇంటి స్థలాలను గత ప్రభుత్వం రద్దు చేసి కొత్త వారికి ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. అయితే వైసీపీ ఆగడాలను అడ్డుకుని కోర్టు ద్వారా అసలైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఒక్క పట్టా కూడా రద్దు కాకుండా నిరంతరం పోరాడుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం 2 సెంట్ల స్థలంతో పాటు 2.5 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వస్తువుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఇది దాదాపు ఒక 30 ఏళ్ల కళ. 1994లో అప్పుడు శాసనసభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీడీ కార్మికులకి, అంటే ఒక పేద కుటుంబానికి ఇల్లు అనేది ఉండాలని చెప్పి పట్టాలు ఇచ్చాము. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే గత ప్రభుత్వము ఈ పట్టాలు ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ చేసి మరి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా మన ప్రభుత్వం లేకపోయినా కూడా మనం కోర్టుకు వెళ్ళాము, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. ఈ పేద ప్రజలకి ఈరోజు మళ్ళా వాళ్ళ ఇళ్ల స్థలాల వాళ్ళకి చేరే విధంగా చేశాము. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని సాయినాథ్ గార్డెన్స్ ప్లాట్ యజమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 2004లో 218 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన లేఅవుట్లో సుమారు 300 మంది బాధితులు 200, 300, 500 గజాల చొప్పున ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే తమ ప్లాట్లను అక్రమంగా ఇతరుల బదిలీ చేసి
ఎల్ఎస్ఎంఎల్ కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసి ప్లాట్లను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ప్లాట్లను రెవెన్యూ అధికారుల సహకారంతో ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ పేరుపై పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు. దశాబ్దాలుగా తమ ఆస్తుల హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయారు. తమ ఫ్లాట్లను వెంటనే స్వాధీనం చేసి అసలు యజమానులకు అప్పగించాలని, ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2004లో మేము ప్లాట్ తీసుకున్నాము. చిట్ ఫండ్ నడిపించేవాడు, ఆ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మాకు ఇక్కడ ప్లాట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేము అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాము, ఎప్పుడు ఏమి లేదు. జనవరిలో ఈ జైన్ అనే తోడు తీసుకున్నారు అని 2026 జనవరిలో వచ్చారు. మేము అప్పుడు వచ్చి చూసేసరికి మా ప్లాట్లు మొత్తం ఇక్కడ పొజిషన్లో ఉన్న ఫ్రీ కాస్ట్ వేసుకునే మొత్తం పడగొట్టేసి వాళ్ళు కంటైనర్లు వేసారండి. అయితే మేము ఇక్కడ వెంచర్లో మేము అందరం కలిసి సత్య కళ్యాణ్ అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకొని మేము ఆయనకు కూడా మా ప్లాట్ మాకు చూపిస్తారంటే ఒక్కొక్క ప్లాట్కి 7,000 లెక్కన ఇచ్చామండి డబ్బులు. ఆయన ఏం మాకు ప్లాట్ చూపించలేదు, సర్వే చేసి ఏది కూడా మాకు చూపించకుండా మీరు సింగిల్గా వస్తే చూపిస్తాను అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఉంటే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ ఉండకుండా ఆయన ఎక్కడో ఆఫీస్ ఉన్న దగ్గరికి రమ్మంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వర్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టారు. యూరియా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యాప్ను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. యూరియా కోసం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా దొరకకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంటనే యాప్ రద్దు చేసి రైతులకు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో నగరంలో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల ఆందోళనను అడ్డుకున్నారు. సబ్సిడీని తీసుకుంటే పనికైతే మీరు కోటా తగ్గించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ చేసింది. ఆ దర్మిలా 90,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చేదానికి 90,000 టన్నులు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకొని 75% తీసుకుంటుంది. ఇది మోసపూరితమైన చర్య. ఈ ప్రభుత్వం గతంలో ఫ్రీగా ఉండే యూరియాని ప్రభుత్వం డబ్బుల కోసంగా ఆశపడి రైతుల్ని ఏదైనా పాలు చేస్తుంది. నిన్నటిదాకా కార్డు సిస్టమ్ పెట్టింది. కార్డు సిస్టానికి ఒప్పుకొని రైతులు క్యూలో నిలబడి తీసుకునే దరిమిలా ఈ రోజు మళ్ళీ యాప్ను తయారు చేసింది. యాప్ మ్యాచింగ్ చేసే దాంట్లో వ్యవసాయ కార్మికులు, ఇతర భూమి లేని కొంతమంది కౌలుకు చేసే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాఠశాలల ప్రారంభం కంటే ముందే స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను స్కూళ్లకు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముందస్తుగానే సిద్ధం చేసిన పుస్తకాలను తరలించారు. మండలంలో 50 పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లుగా ఎంవీఓ వెల్లడించారు. 8, 9వ తరగతి హిందీ పాఠ్య పుస్తకాలు, 8వ తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలు, విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ ఇప్పటి వరకు రాలేదని ఎంఈఓ వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత హరిణి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్లో ఉంటున్న వివాహిత హరిణిని స్వగ్రామానికి రప్పించి ఆమె తల్లి, తాత, భర్త కలిసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ హరిణి ముందుగానే రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కేసుతో అసలు బండారం బయటపడింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. టెక్కలి మండలం లింగాల వలస పంచాయతీ సొర్లిగ్రామ్ గ్రామానికి చెందిన హరిణి 2020లో మేనమామ దంపల దంతేశ్వరరావు అనే సచివాలయ ఉద్యోగికి ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఈ దంపతులకు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకుకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ దగ్గర వదిలి హరిణి హైదరాబాద్లో గ్రూప్స్ కోచింగ్కు వెళ్ళింది. అక్కడ హరిణికి మరో వ్యక్తితో రిలేషన్షిప్ ఏర్పడింది. అక్కడి నుంచి హరిణి తన మేనమామతో విడాకులు కావాలని తరచూ తల్లిదండ్రులను కోరుతుండేది. దీంతో హరిణి తల్లిదండ్రులకు మధ్య గొడవలు జరుగుతుండేవి. హైదరాబాద్లో 1-2 సార్లు వీరి తగాదాలు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి.
ఎవరికైతే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం, ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ రాకపోయేవి. తల్లికి, కూతురికి, భర్తకి, ఫ్యామిలీ వీటితో పాటు మిగతాలందరూ కూడా ఎక్కించలేదు. అది మంచి భర్త కాదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా, బాలానగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద బోత్ ఫ్యామిలీస్ కౌంటింగ్ చేసి గమనించడం జరిగింది. అయినా సరే డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వలేదు. ఇదేమో బిహేవియర్ కూడా మేనేజ్ చేసుకోలేదు, మారలేదు. మీ బిహేవియర్ మేనేజ్ చేసుకోలేదు. ఫస్ట్ టైం హ్యాపీ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. పదే పదే మేనమామతో విడాకులు ఇచ్చామని చెప్పేసి మేనమామ ఒత్తిడి చేస్తుంది, తల్లి కూడా ఒత్తిడి చేస్తుంది. ఆ క్రమంలో నువ్వు వదలలేదని చెప్పేసి ఎలాగైనా వీటిని భయపెడతామని ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి కురిసిన భారీ వర్షం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడింది. కిస్టారం ఓపెన్ కాస్ట్లో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు ప్రభావితమయ్యాయి. వర్షం తగ్గిన వెంటనే పనులను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మంలో భారీ చోరీ సంచలనం రేపుతోంది. నగరంలోని ప్రధాన మార్గమైన వైరా రోడ్లో సోనో విజన్ షాపులో దుండగులు ప్రవేశించి విలువైన సెల్ ఫోన్లను, ఇతర వస్తువులను దొంగలించారు. దోపిడీకి గురైన వస్తువుల విలువ సుమారు 60 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. షాపులోకి దుండగులు ప్రవేశించగానే అలారం మోగింది. అలారం మోతను విజయవాడలోని సోనో విజన్ షాపునకు సంబంధించిన వారు గమనించి 3:40 నిమిషాలకు షాపు నిర్వాహకులకు, సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఖమ్మం సోనో విజన్ షాపునకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే దుండగులు చోరీ చేసి పారిపోయినట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. కీప్ వాచింగ్ 10 టీవీ.